డేటా కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇన్ఛార్జ్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మాదాపూర్లోని ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ సోదాలు చేపట్టింది. సాంకేతిక నిపుణుల సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డేటా చౌర్యానికి సంబంధించి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐటీ గ్రిడ్స్ కేసు సిట్కు బదిలీ చేశారు. అందుకు సంబంధించిన పత్రాలను స్టీఫెన్ రవీంద్రకు ఎస్ఆర్ నగర్ పోలీసులు అందించారు. ఆ తర్వాత రంగంలోకి దిగిన బృందం ఆధారాల వేట ముమ్మరం చేసింది. మరి ఈ ఇన్వెస్టిగేషన్ చాలా ముమ్మరంగా జరుగుతూ ఉన్నది. అదే క్రమంలోని ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఐటీ గ్రిడ్స్ ఆఫీస్ని అంతా సీన్ ఒకసారి మేము రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. మాతోని క్లూస్ టీమ్ మరియు ఇతర సైంటిఫిక్ అడ్వైజర్స్, టెక్నికల్ అడ్వైజర్స్, ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చి మేము మళ్ళీ ఒకసారి సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంకేమన్నా కానీ మాకు అడిషనల్గా ఏమైనా ఎవిడెన్స్ ఉంటే అది కూడా ప్రాపర్ ప్రొసీజర్స్తోని మేము అది కూడా సర్చ్ అండ్ సీజర్ కూడా చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు మనకి ప్రస్తుతము ఏదైతే టీమ్స్ ఎంటైర్ సీన్ ఆఫ్ క్రైమ్ ఏదైతే ఉన్నదో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి అన్ని కోణాల నుంచి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. ఇది మనము ఏదైతే డివైసెస్ ఉంటాయో అది కోర్టుకి సమర్పించి అక్కడ నుంచి ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించింది మేము ఆనరబుల్ హైకోర్టులోనే మేము కూడా కౌంటర్ వేసి దాన్ని ముందుకు తీసుకుపోవడం. ఓకే, దీనికన్నా ఎక్కువ ఆ కేసు సిడి ఫైల్ ఏదైతే ఉన్నదో ఇంకా రావాల్సి ఉన్నది. అది ట్రాన్స్ఫర్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది రాగానే దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేస్తాం. ఇంకా రాలేదండి, ఇంకా ప్రస్తుతానికి రాలేదు. వీఆర్ అవైటింగ్ రిప్లై. ఓకే, థ్యాంక్ యూ.